జాగ్రత్తగా విందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువమ్మా. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇట్లాగా చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, ఇశ్రాయేలారా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. మీరు దానిని మీ మధ్య నుంచి తీసివేస్తే గాని, నిర్మూలన చేస్తే గాని మీరు నిలవలేరు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట చెప్తున్నాడు. శాపగ్రస్తమైనది మీ మధ్య ఒకటి ఉంది. అది మీ మధ్య ఉండకుండా తీసివేయబడితే తప్ప మీరు జయం పొందలేరు. అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే తప్ప నేను మీకు తోడుగా ఉండను. మీ శత్రువుల ముందు నువ్వు నిలవలేవు, కొట్టబడతావు, ఓడించబడతావు. కాబట్టి నీకు జయం రావాలంటే, నువ్వు నిలబడాలి అంటే, విజయం రావాలి అంటే, నీ మధ్య ఉన్న ఆ శాపగ్రస్తమైంది ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చెయ్యి. చేస్తే నేను నీకు తోడుంటా. దాన్ని నిర్మూలన చేస్తే నీకు విజయం వస్తుంది. దాన్ని నిర్మూలన చేస్తే నీకు జయం వస్తుంది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? కొంచెం మనం ముందుకు వెళ్తే గనక 7వ అధ్యాయం ప్రారంభం నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళు యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళాలి. యెరికో అంటే చాలా పెద్ద పట్టణం, బలమైన పట్టణం. ఆ యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే అసలు ఎవరి వల్ల కాదు. అటువంటి బలమైన ప్రాకారాలు ఉన్న పట్టణం, పెద్ద పెద్ద ప్రాకారాలు, గోడలు ఉన్నాయి పట్టణం చుట్టూ. అట్లాంటి పట్టణాన్ని ఎవరైనా జయించాలి, పట్టుకోవాలంటే సాధ్యం కాదు. దేవుడు యెహోషువతో అన్నాడు, యెరికోని దాని రాజుని నీ చేతికి అప్పగిస్తా, నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు. ఏంటి ప్రభువా, ఏం చేయమంటావు? ఏంటంటే, ఎవరు వెళ్ళాల్సిన పని లేదు. నీ ముందు ఉన్న యాజకులు డ్యూటీలు పట్టుకొని, బోర్లు పట్టుకొని ఆ పట్టణం చుట్టూ ఒకసారి చుట్టిరండి. ఏ శబ్దం చేయకుండా కేవలం డ్యూటీలు పట్టుకొని మొదటి రోజు ఆ పట్టణం అంతా చుట్టిరండి ప్రాకారాన్ని. రెండవ రోజు ఇంకొక రౌండ్ వేయండి. మూడవ రోజు ఇంకొక రౌండ్ వేయండి. నాలుగవ రోజు ఇంకొక రౌండ్ వేయండి. ఐదవ రోజు ఇంకొక రౌండ్ వేయండి. ఆరో రోజు కూడా ఇంకొక రౌండ్ వేయండి. 7వ రోజు 7 రౌండ్లు వేయండి అన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి పట్టణం చుట్టి రండి, కానీ 7వ రోజు మాత్రం 7 సార్లు చుట్టి రండి. అలా వచ్చి మీరు దేవుణ్ణి స్తుతిస్తూ కేకలు వేయండి. 7వ రోజున 7 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగి రండి, దేవుణ్ణి స్తుతించండి, కేకలు వేయండి, ఇంతకంటే మీరేం చేయొద్దు అన్నాడు. వాళ్ళు వేసిన కేకలకి ఆ గోడలన్నీ కూడా దేవుడు కూల్చేశాడు. అసలు సామాన్యంగా ఆ గోడలు ఎవరు ఎక్కలేరు, వాటిని పడగొట్టలేరు. కానీ దేవుడే యెరికో గోడల్ని వాళ్ళ ముందు కూల్చేశాడు. వాళ్ళు చక్కగా నడుచుకుంటూ పట్టణంలోకి వెళ్ళిపోయారు, యుద్ధం చేశారు, ఆ రాజును పట్టుకున్నారు, ఆ పట్టణాన్ని మొత్తాన్ని కూడా దోచుకున్నారు, జయించేశారు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఏమని? అబ్బాయి, యెరికోకి నేను ఇట్లా చేయబోతున్నా, దాని రాజును నీకు అప్పగిస్తున్నా, అందులో ఉన్న వాటన్నిటినీ నాశనం చేయండి. ఎవడు ఏది ముట్టుకోవద్దు, ఎవడు ఏది తెచ్చుకోవద్దు, ఎందుకంటే అది శపించబడింది. ఏదైనా బంగారం ఉందంటే తీసుకొచ్చి దేవాలయంలో పడేయండి, వెండి ఉందంటే తీసుకొచ్చి దేవాలయంలో పడేయండి, పశువుల్ని అన్నిటినీ కూడా ఎవరు ఏం ముట్టుకోవద్దు, అన్నిటిని చంపేసేయండి, అది శపితమైన పట్టణం అన్నాడు. కానీ అందరూ కూడా ఎవరు ఏం ముట్టుకోలేదు. కానీ ఒకానొక వ్యక్తి ఉన్నాడు, ఆకాన్ అనేవాడు. అతను ఏం చేశాడంటే, ఒక మంచి షీనారు వస్త్రాన్ని చూశాడు, ఒక బంగారు కమ్మీని చూశాడు. చూడంగానే హృదయంలో ఆశ పుట్టింది. అరే, ఎవరు చూస్తున్నారు నన్ను? నా పక్కోళ్ళు ఎవరు చూడట్లేదు కదా, నా ముందోళ్ళు ఎవరు చూడట్లేదు కదా, కాబట్టి అని ఆ వస్త్రం తీసుకుని లోపల దాపెట్టుకున్నాడు. ఇక ఆ బంగారు కమ్మి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఇక అవన్నీ కూడా తీసుకుపోయి ఎవరికి కనబడకుండా పోయి తన ఇంట్లో గుడారం తవ్వి
ఆ గుడారంలో పాతి పెట్టేశాడు. ఏమనుకున్నాడు ఆకాను, ఎవరు చూడడం లేదు కదా నన్ను, ఏమవుద్దులే అని దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని అతిక్రమించాడు. ఇదే అతనికి శాపాన్ని తీసుకొచ్చింది. చాలాసార్లు మనం కూడా ఎట్లాగా చేస్తుంటాం, ఎవరు చూడలేదుగా, నేను చేసిన పాపం ఎవరు చూశారు, నా ఇంటోళ్ళు చూశారా, నా పొరుగోళ్ళు చూశారా, బంధువులు చూశారా, నన్ను కట్టుకున్న మా ఆయన చూశాడా, కట్టుకున్న భార్య చూసిందా, ఎవరు చూడడం లేదు కదా, కాబట్టి నేను ఎవరికంటే కనపట్టలేదు, మూడో కంటోటి కూడా తెలియకుండా నేను నా పాపం జాగ్రత్తగా చేసుకున్నాను అనుకుంటావు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆకాన్ అదే అనుకున్నాడు, నేను చేసిన తప్పు ఎవడు చూశాడు, మోషే చూశాడా, మోషే లేడులేండి అప్పుడు, యెహోషువ నాయకుడు చూశాడా, నా సైన్యాధిపతి చూశాడా, నా పక్కంటోడు చూశాడా, ఎవడు చూడలేదు, కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నాడు. తీసుకెళ్ళి గుడారంలోకి వెళ్ళి గుడారంలో గుంట తీసి ఆ గుంటలో అదేసి ఎప్పట్లాగా మట్టి వేసాడు. ఇంట్లోకి వెళ్ళగానే భార్య బిడ్డలు వీళ్ళందరూ చూశారు. ఏంటది అంటే వాళ్ళకి చెప్పాలి కదేక, చెప్పాడు, అమ్మాయి ఇదిగో ఇట్లా యుద్ధానికి పోయాం, మరి యెహోషువ ఎవరు ఏం పట్టుకోవద్దు అన్నాడు, మరి ఊరికే ఉడిచెల్తే ఆడొచ్చేది, ఇదిగో ఇది బాగుంది వస్త్రం, ఈ బంగారు కమ్మి బాగుంది తెచ్చాను, ఇదిగో ఇక్కడ గుంటలో తీసి పాతి పెడుతున్నాను, ఎవరికి చెప్పమాక. మరి భార్య కదా, సరేలేయ్యా మరి మన మంచి కోసమే కదా నువ్వు తెచ్చింది అనుకుంటుందా లేదా, మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా, మన భవిష్యత్తు బాగుండాలనేగా నువ్వు చేసింది, నేను ఎవరికి చెప్పనులే అంది. మొత్తానికైతే అట్లా ఉండిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఎవరికి ఏం తెలియదులే అనుకున్నారు. ఈయన అనుకున్నాడు ఎవరూ చూడటం లేదు కదా అనుకున్నాడు, కానీ దేవుడు చూస్తున్నాడనే సంగతి మాత్రం మర్చిపోయాడు. చాలాసార్లు మనం దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఇదే చేస్తుంటాం, నన్ను ఎవరు చూడటం లేదులే అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మాత్రం మర్చిపోతాం. బయట వాళ్ళు కాదండి ఇది సంగతి చెప్తుంది, క్రైస్తవులే, ప్రార్థన చేసేవాళ్లే ఏమనుకుంటారు, దేవుడు నన్ను చూడడం లేదు అనుకుంటారు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటే జాగ్రత్త పడతామా లేదా, దేవుడు నన్ను చూడడం లేదులే అనుకున్నావు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకుంటున్నావు. అందుకే దేవుని వాక్యం ఏముందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. చూద్దాం ఒకసారి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అదే మాటలు, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం కూడా అదే మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటారు. ఏంటంట, దేవుడు లేడు అనుకుంటారు బుద్ధిహీనులు. ఎక్కడ, హృదయంలో. నోటితో అనేవాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని, ఎవరంటే నాస్తికులు. వాళ్ళు డైరెక్ట్గా నోటితో అనేస్తారు దేవుడు లేడు అంటారు, వాళ్ళు అట్లాగే ప్రవర్తిస్తారు. కానీ క్రైస్తవులైన వాళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు అని పైకని, హృదయంలో మాత్రం దేవుడు లేడు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం అట్లా ఉంటుంది కదండి. రహస్యంగా నువ్వు ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్తున్నావంటే, నీ అత్త గురించో లేకపోతే నీ తోడి కోడల గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించో పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావంటే దేవుడు లేడు, ఆయన వినటం లేదు అనే కదా నీ హృదయంలో ఉన్న ఆలోచన. దేవుడు ఉన్నాడు, ఆయన వింటాడు అనే ఆలోచన నీ హృదయంలో ఉంటే ఆ మాట మాడతావా? నోట్లో నుంచి ఆ మాటలు వస్తాయా? రహస్యంగానైనా వస్తాయా? రావు. మరి రహస్యంగా కూడా ఎట్లాంటి చెడ్డ మాటలు చెప్తున్నావంటే నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు, దేవుడు లేడు, నేను మాట్లాడేది వినేది కాదు, నేను చేసేది చూసేది కాదు, అసలు దేవుడు లేడని నీ హృదయంలో అనుకుంటున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు ఉన్నావు. ఆకాను ఇదే అనుకున్నాడు, దేవుడు ఏమన్నాడు, ఈయన చూసి వచ్చాడా ఏంటి, నేను చేసింది ఎవరికి తెలుసుద్ది ఏంటి అనుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకానొక రోజు ఆ చిన్న పట్టణం మీదకి, హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అందరూ వచ్చారు. అయ్యా ఎక్కువ మంది ఎందుకు వెళ్ళడం, చిన్న పట్టణమే కదా, కొద్ది మంది పోతే సరిపోద్ది, మనం జయించుకొని రావచ్చు, అనవసరంగా అందరూ ఎందుకు పోవటం, అనవసరంగా వద్దులే అన్నాడు. యెహోషువ కూడా ఆలోచించి, నిజమే కదా, చిన్న పట్టణమే కదా, ఇంతమందిని ఎందుకు అనవసరంగా సైన్యం తీసుకోవటం, ఒక 2-3 వేల మందిని పంపిస్తే సరిపోద్ది కదా అని 2-3 వేల మందిని పంపించారు. కానీ జరిగింది ఏంటంటే, చిన్న పట్టణమేగా, జయం రాలా, పైగా అపజయం పొంది తిరిగి వచ్చేసారు వెనక్కి.
మీకు అర్థమైందండి? దేవుడు ఆజ్ఞాపించింది వద్దు అన్నదాన్ని చేశాడు ఆకాను. ఇశ్రాయేలు అందరి మీదికి ఆ ఫలితం వచ్చేసింది. ఆ దోషం యొక్క ఫలితం అందరి మీదకి వచ్చేసింది. దానివల్ల కలిగే పర్యవసానం ఏంటంటే చిన్న పట్టణమే, కానీ జయించలేకపోయారు. మీకు అర్థమైందండి? కొన్నిసార్లు మనం చిన్న పనులే ప్రారంభిస్తాం, కానీ విజయవంతంగా పూర్తి చేయలేము. ఎందుకంటే వెనకాల ఆల్రెడీ దేవుని ఆజ్ఞలు మీరుంటాం. అందుకనే చేసే పని చిన్నదైనా సరే అది మనం సరిగ్గా చేయలేం, ఫలితం రాదు. ఆ చిన్నది కూడా మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందండి ఈ మాట? చిన్న పనే కానీ అవ్వదు, చిన్న విషయమే కానీ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ వెనకాల నువ్వు దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఉన్నావు కాబట్టి. వీళ్ళు అనుకున్నారు చిన్న పట్టణమే కదా, పోయి జయించేసి వద్దాం అనుకున్నారు, కానీ అపజయం పొంది తిరిగి వస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తామో, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయమో, మన జీవితంలో చిన్న పాపాన్ని కూడా మనం జయించలేము. అబద్ధాలు ఆడకూడదు అని అనుకుంటాం హృదయంలో, కానీ దాన్ని జయించలేము. ఏదైనా సరే అనవసరంగా బూతు మాటలు నా నోట్ల నుంచి రాకూడదు అనుకుంటావు, కానీ దాన్ని జయించలేవు. ఎందుకని? నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది మాత్రం జయం రావట్లేదు. ఎందుకంటే అప్పటికే నువ్వు దేవుని ఆజ్ఞలు మీరావు. కాబట్టి నీకు ఆ చిన్న విషయంలో కూడా జయం రాదు. కానీ కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఇది చేయాలి అనుకుంటే తప్పనిసరిగా చేసి తీరతారు, ఇలా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఉండి తీరతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి జయమిస్తాడు ఆ విషయంలో. అంటే వాళ్ళ హృదయం యొక్క యథార్థతను బట్టి, వాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించే విధానాన్ని బట్టి, దేవునికి వాళ్ళు ఇచ్చే విలువను బట్టి దేవుడు వాళ్ళకి జయమిస్తూ ఉంటాడు. కానీ చాలామంది అనుకుంటారు ఇది తెలియక, ఏమండి నేను ఏదైనా అనుకుంటే చేస్తానండి, వాళ్ళ గొప్పతనం అనుకుంటారు. అది మనుషులు అనుకుంటారు ఏమండి నాలో ఒక మంచి గుణం ఉందండి, నేను ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతానండి అంటారు. అలాగ నువ్వు చేయగలగడానికి నీకు శక్తి, సామర్థ్యం, విజయం ఇచ్చేది ఎవరంటే దేవుడు. అది తెలియక అది వాళ్ళ గొప్పతనం అనుకుంటారు చాలామంది, కానీ ఇది సరైనది కాదు. ఇక్కడ చిన్న పట్టణం మీదకే వెళ్ళారు, కానీ జయం రాలా. వెనక తిరిగి వచ్చేసి ఇక ఏడుస్తూ ఉన్నారు. ఇక అయ్యో చిన్న పట్టణం మీదకే మనం పోయి జయించలేక తిరిగి వచ్చేసామే, ఇక ముందు చాలా పెద్ద పట్టణాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, వీటి సంగతి ఏంటి? ఇక వీళ్ళందరూ మనల్ని వచ్చేస్తారు కదా, ఇదిగో ఈ చిన్న పట్టణం మీదే వీళ్ళు ఓడిపోయారు, ఇక మనతో వీళ్ళేం గెలుస్తారు అని అందరూ వచ్చేస్తారు కదా, అందరూ మనల్ని చంపేస్తారు కదా, ఇక మా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నారు. యెహోషువ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ లే, ఏంటి నా దగ్గర ఉండి మోకరించి ఏడుస్తున్నావేంటి? ఇశ్రాయేలులో శాపగ్రస్తమైంది ఒకటి ఉంది మీ మధ్య, వెతుకు వెళ్ళి, అలా వెతికి దాన్ని మీ మధ్య నుంచి తీసేయి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటా. ఇక వెతకటం ప్రారంభించాడు యెహోషువ. అన్ని గోత్రాల వాళ్ళని లైన్లోకి రండి అన్నాడు. అబ్బాయి అన్ని గోత్రాలు లైన్లోకి రండి అన్నాడు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. దేవుని సన్నిధిలో వీళ్ళ ఒక్కొక్కరి కోసం విచారణ చేస్తూ ఉంటే ఒక గోత్రం పట్టబడింది. ఈ గోత్రమే అని దేవుడు చెప్పాడు. వెంటనే ఈ గోత్రంలో ఉన్న అన్ని కుటుంబాలు రండి అన్నాడు. ఇక ఒక్కొక్క కుటుంబం తీసుకొస్తా ఉంటే ఆకాను కుటుంబం పట్టబడింది. దేవుడే కదా పట్టబడింది. ఇక మిగతా వాళ్ళందరిని పంపించేసి ఆకాను కుటుంబీకులను, భార్య బిడ్డలను అందరిని తీసుకొచ్చి, అబ్బాయి ఏం చేశావు నువ్వు చెప్పు, నీ వల్ల ఎంతమందికి నష్టం కలిగింది, నీ వల్ల చిన్న పట్టణాన్ని కూడా మనం జయించలేకపోయాం, ఇంత అపజయం వచ్చిందంటే నీ వల్లే, ఏం జరిగింది, ఏం చేసావు అసలు చెప్పు అన్నాడు. ఇక చేసేదే ఉంది, అయిపోయింది, పట్టబడ్డాడు. మనుషుల ముందు కాదు, దేవుడే పట్టుకున్నాడు. ఇక ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు అన్నాడు, నిజమేనండి, నేను ఒక చిన్న మంచి వస్త్రాన్ని చూసి తెచ్చుకున్నానండి, ఆశపడ్డానండి, బంగారు కమ్మి తీసి ఆశపడ్డానండి, ఇదిగోండి అది నా గుడారంలోనే ఉంది, పాతి పెట్టా అన్నాడు. వెళ్ళి చూడండి అబ్బాయి అని ఒకళ్ళకి ఆజ్ఞాపిస్తే వాళ్ళు వెళ్ళి గుడారం అంతా తవ్వితే బయటపడింది, తీసుకొచ్చారు. ఆకాను, నీవు మమ్మల్ని ఎంతమందిని బాధ పెట్టావు,
కాబట్టి మేమేమి నిన్ను అనం, దేవుడే నిన్ను బాధ పెడతాడు అని ఇదిగో ఆకాను దగ్గర నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోండి అన్న. దూరంగా వెళ్ళిపోయారు. అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు ఆకాను భార్యని, ఆకాను పిల్లల్ని. ఏం చేశాడు తప్పు? దేవుడు వద్దు అన్నదాన్ని చేశాడు. దానివల్ల ఎవరు నష్టపోయారు? ఆకాను నష్టపోయాడా? భార్య నష్టపోయిందా? భార్య పాపం ఏమి ఎరగదు, కాకపోతే తెచ్చిన తర్వాత చూసి అంగీకరించింది, ఏకీభవించింది. కాబట్టి ఆ తప్పులో భార్య కూడా వచ్చేసింది. అన్యం పుణ్యం ఎరగని బిడ్డలకు కూడా దానివల్ల శిక్ష వచ్చేసింది. అంటే దేవుని ఆజ్ఞలు కొన్నిసార్లు మనం మీరిన దాని ఫలితం ఆ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది. మీకు తెలుసా అండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేసిన తప్పు నాతోనే పోద్ది, నా పిల్లల మీదకి ఎందుకు వచ్చింది అనుకుంటాం. నువ్వు సంపాదించిన ఆస్తి నీ పిల్లలు అనుభవించట్లా? అట్లాగే నువ్వు చేసిన పాపం దాని శిక్ష తప్పనిసరిగా నీ పిల్లలు కూడా అనుభవిస్తారు. ఆదాము చేసిన తప్పు అందరూ అనుభవించట్లా? ఇప్పుడు ఆదాము ఒక్కడితోనే పోయిందా? లేదండి. నీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి పని దాని ఫలితం తప్పనిసరిగా ఆ కుటుంబం అంతటి మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు సమాజంలో ఉంటే ఆ సమాజం మీద కూడా పడుతుంది దాని ఫలితం. యోనా దేవుడు వద్దు అని చెప్పిన దాని వైపు వెళ్ళిపోయాడు. యోనా ఒక్కడే కీడు అనుభవించాడా? యోనా ఒక్కడే ఇబ్బంది పడ్డాడా? నావలో, ఓడలో ఉన్న వాళ్ళందరి మీదకి ఉపద్రవం వచ్చి పడింది కదా. ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటారో వాళ్ళు ఇతరులు కూడా ప్రమాదకరంగా ఉంటారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇతరులు మంచివాళ్ళైనా నీ మధ్య ఉన్నవాడు ఒక్కడు దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు ఉన్నా సరే దాని ప్రభావం ఆ చుట్టూ ఉన్న అందరి మీద పడుతుంది. యోనా మనకు మంచి సాక్ష్యం దీనికి. యోనా ఒక్కడే దేవుని ఆజ్ఞ అతిక్రమించింది, కానీ ఏం జరిగింది? ఓడలో ఉన్న వాళ్ళందరి మీదకి ఆ తుఫాను వచ్చేసింది. ఆకాను ఒక్కడే తప్పు చేసింది, కానీ ఏం జరిగింది? ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, అబ్బాయి శాపగ్రస్తమైంది మీ మధ్య ఉంది, అది మీరు తీసేయండి. ఏమిటి ఆ శాపగ్రస్తమైందంటే, ఏదైతే నేను వద్దు అని చెప్పానో అది ఉంది మీ లోపల, అది తీసేస్తే నేను మీకు తోడుగా ఉంటా, అది తీసేస్తే మీకు జయం వస్తుంది. ఈరోజు కూడా దేవుడు మనతో ఇదే చెప్తున్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా, నీ హృదయంలో దేవునికి ఇష్టం కాని కొన్ని కార్యాలు శాపగ్రస్తమైనవి ఉన్నాయి. అవి ఏదైనా కావచ్చు, అబద్ధంలు ఆడే స్వభావమే కావచ్చు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పే స్వభావమే కావచ్చు, లేని వార్తలను పుట్టించే స్వభావమే కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. దేవునికి అయిష్టమైనది ఏదో నీ హృదయంలో దాగి ఉంది, నీ గుడారంలో దాగి ఉంది, నీ జీవితంలో దాగి ఉంది. అది నీవు తీసివేస్తే, నిర్మూలన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా ఉంటుంది. అప్పుడు నీవు జయంగా ముందుకు వెళ్తావు. ఒకవేళ నీవు అట్లాగే అది ఉంచేసుకొని నీవు చిన్న పని ప్రారంభించినా అది విజయం పొందలేవేక. చిన్న అబద్ధాన్ని నువ్వు జయించాలనుకున్నా జయించలేవు, చిన్న పాపాన్ని కూడా జయించలేవు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించావు నువ్వు అక్కడే. అందుకే దేవుడు అన్నాడు, నిర్మూలన చేయి. ఏది నిర్మూలన చేయాలి? ఏదైతే నేను వద్దు అని చెప్పానో అది నిర్మూలన చేయి, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. ఏదైనా సరే దేవునికి అభ్యంతరకరమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. యేసుక్రీస్తు అదే చెప్పాడండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని నరికి నీ దగ్గర నుంచి పారేయి. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికి నీ దగ్గర నుంచి పారేయి. అదేంటండి? కన్ను, చెయ్యి నరికేసుకోవటం, పెరికేసుకోవటం ఇదేంటండి అంటారేమో. అంటే నీ కుటుంబంలో అయినా సరే, నీ వ్యక్తిగతమైన నీ సొంత శరీరంలో అయినా సరే, ఏదైనా సరే నీకు అభ్యంతర కారణంగా ఉంది అనుకుంటే దాన్ని ముందు తీసి పక్కన పెట్టేయని. అంటే దీని అర్థం మన కళ్ళు పీకేసుకోవాలి, చేతులు నరికేసుకోవాలి, ఇది కాదు దేవుడు చెప్తుంది. నీ సొంత ఇంటి వాడైనా సరే, బంధువైనా సరే, స్నేహితుడైనా సరే, ఇదిగో నీకు అభ్యంతర కారణంగా ఉంటే
అది కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, ప్రార్థనలో నీకు అభ్యంతరకరంగా ఉంటే ముందు అతన్ని తీసి నీ పక్కన పెట్టేసేయి. అంటే నీ ఆలోచనలోంచి తీసి పక్కన పెట్టేసేయి, నీ కేరింగ్లోంచి తీసి పక్కన పెట్టేసేయి, నీ హృదయంలో అతని గురించి ఆలోచించడం పక్కన పెట్టేసేయి. దాన్ని పూర్తిగా నీకు అభ్యంతరంగా ఉంది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నరికేసేయి, పెరికేసేయి. అసలు దానివైపు నువ్వు చూడొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. ఇది దేవుడు చెప్తున్నాడు. లోతు సొదొమ గొమొర్రా నుంచి బయటపడ్డా? లోతు భార్య వచ్చిందా? లోతు భార్య వచ్చేటప్పుడు ఉప్పు స్తంభం అయింది. ఎందుకు అయింది? వెనక్కి చూడొద్దు అంటే చూసింది. దేని కోసం చూసింది వెనక్కి? చాలామంది అనుకుంటారు బంగారం దాచిపెట్టింది అందుకే చూసింది, వెండి దాచిపెట్టింది అందుకే చూసింది, ఈ లోక సంపదలు ఏదో ఉన్నాయి అందుకే చూసింది అనుకుంటారు. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే లోతుకి 2 కుమార్తెలే కాకుండా ఇంకా కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి వివాహం అయ్యి వాళ్ళు అక్కడే ఉన్నారు. కుమారుడు కూడా ఉన్నాడు, వివాహం కాలేదు, అక్కడే ఉన్నాడు. ఆ కుమారుడు కోసం, వివాహమైన కుమార్తె కోసం లోతు భార్య హృదయంలో ప్రేమ పుట్టుకొచ్చిందంట అని ఉంది చరిత్రలో. మనకి యాషారు గ్రంథంలో ఇది రాయబడి ఉంటుంది. లోతు భార్యతో పాటు, లోతుతో పాటు వచ్చింది 2 పిల్లలే. కానీ ఇంకొక కూతురు ఉంది, వివాహం అయ్యింది, ఆ సొదొమలోనే ఉంది. కొడుకున్నాడు, వాడు కూడా అక్కడే చచ్చాడు. వాళ్ళ మీద ఈ లోతు భార్యకు ప్రేమ పొంగుకొచ్చి వెనక్కి తిరిగి చూసిందంట. దేవుడు వాళ్ళని వదిలేశాడు, వద్దు అన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అయినా సరే మన ప్రేమ మాత్రం వాటి మీద ఉంటనే ఉంటుంది. అందువల్లే మనకి శిక్ష. మీకు అర్థమైందండి? దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని పెరికేసే నీ ఆలోచనలో నుంచి, నరికేసే నీ దగ్గర నుంచి. నీ నీ సొంత శరీరంలోని వాడే. అర్థమైందండి? నీ సొంత కన్నే, సొంత చెయ్యే, కన్న కొడుకే, కన్న కూతురే. అయినా సరే దేవుడు ఇదిగో ఇతన్ని వద్దు అన్నప్పుడు, దేవుడు ఇతని గురించి ఆలోచించవద్దు, ఇక నువ్వు ముందుకెళ్ళిపో అన్నప్పుడు నీవు ఆలోచించడం మానేయాలి. లోతు భార్య చేసిన పొరపాటు అదే. చెప్పాడు దేవదూత ముందుగానే, అబ్బాయి వెనక్కి తిరిగి ఏ మాత్రం చూడొద్దు, సొంత కొడుకైనా సరే వెనక్కి తిరగొద్దు, సొంత కూతురైనా సరే వెనక్కి తిరగొద్దు, ముందుకే వెళ్ళిపో అంటే లోతు భార్యకి మాత్రం ఆ ఒడిచిపెట్టిన ఆ కూతురు మీద, కొడుకు మీద ప్రేమ పొంకొచ్చింది. అందుకనే దేవుడు ఆమెకి శిక్ష విధించేశారు అక్కడే. అదే దేవుడు చెప్తున్నాడు, నీ కన్నైనా సరే, అంటే నీ సొంత శరీరంలోదే, సొంత ఇంటిలోదే ఆ ఆలోచనలోంచి పక్కన పెట్టేసి, పెరికేసేసి. నీ చెయ్యి అయినా సరే, అంటే నీకు బాగా సహాయపడేది, నీకు బాగా తోడుగా ఉండేది అయినా సరే తీసి పక్కన పెట్టేసేయి. ఎందుకంటే నీకు అభ్యంతర కారణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి శాపగ్రస్తమైంది మీ మధ్య ఒకటి ఉంది, అది మీరు తీసేస్తే నేను మీకు తోడుగా ఉంటా. ఇప్పుడు కూడా దేవుడు అదే చెప్తుంటాడు. కానీ మనకు తెలియకుండానే మన హృదయంలో ఎన్నో ఉంటాయి శాపగ్రస్తమైనవి, దేవునికి ఇష్టం లేని చాలా ఉంటాయి. మనం చూసుకుంటే కనుక హృదయంలోకి తొంగి కొన్నిసార్లు మనం ఇది దేవుడికి ఇష్టం లేదు అని తెలిసినా సరే అది చేస్తానే ఉంటాం. విగ్రహారాధన కూడా అట్లాగే చేస్తానే ఉంటాం. అదేమంటే బంధువులు పిలిచారు కదండి, మరి వాళ్ళు అన్నారండి, పాపం వాళ్ళని ఎంత బాధ పెడితే బాగోదు కదండి అని ఇట్లాగా ఏదో ఒక సాకు చెప్పేసి దేవుడు వద్దు అన్నదాన్ని జోలికి పోయి అనవసరంగా మన జీవితాల్లో నష్టాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు యెహోషువతో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. శాపగ్రస్తమైనది నీలో ఏదైతే ఉందో అది పూర్తిగా తీసి నిర్మూలన చెయ్యి, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. మరి మనలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా మన హృదయంలో ఇంకా ఏమున్నాయో దేవునికి వ్యతిరేకంగా, మన ఆలోచనలో దేవునికి వ్యతిరేకంగా ఏమున్నాయో. కొన్నిసార్లు ధనాపేక్ష కూడా ఉంటుంది. దేవుడి కంటే కూడా డబ్బునే ఎక్కువగా ప్రేమించే మనసు. ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా సరే అది నీ హృదయంలోంచి తీసివేసుకుంటేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు ఏ చిన్న పని చేసినా విజయం వస్తుంది. ఒకవేళ తీసివేసుకోకుండా అది అట్లాగే ఉంచేసుకొని నీవు చిన్న పని ప్రారంభించినా సరే అది జరగదు. మీకు అర్థమైందండి? యెహోషువ వాళ్ళు ముందు యెరికోని జయించారు, పెద్ద పట్టణం కదా, కానీ చిన్న పట్టణం హాయి మీదకి వెళ్ళి జయించలేకపోయారు.
ఎందుకంటే శాపగ్రస్తమైంది అప్పటికి వాళ్ళ మధ్య వచ్చేసింది. నీ జీవితంలో కూడా శాపగ్రస్తమైంది నీ హృదయంలో ఉన్నంత కాలం, నీ ఇంట్లో ఉన్నంత కాలం ఏ విషయంలో కూడా నీకు జయము రాదు. శాపగ్రస్తమైందంటే ఆ దొంగతనం చేసిన సొమ్ము అయినా సరే నీ కుటుంబానికి శాపగ్రస్తమే. ఆ చిన్న గుండు సూదైనా సరే శాపగ్రస్తమే. చాలామంది అనుకుంటారు, ఏముందండి వాళ్ళ వస్తువు మేము తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నాం, ఇక తప్పే ఉంది అనుకుంటారు. లేదు లేదు, చాలామంది ఎట్లాగ దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. వస్తువు అడుగుతారు, అయ్యా తీసుకో అయ్యా అని ఇస్తాం, పాపం ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు. ఈయన ఇంట్లోనే పెట్టుకుంటుంది. ఈమెకి ఎప్పుడో గుర్తొచ్చి, అబ్బాయి నీకు ఇచ్చినట్టున్నా ఒకసారి నేనంటే, నేను అప్పుడే ఇచ్చాగా, నువ్వే మర్చిపోయి ఉంటావు, ఎవరికో ఇచ్చి నువ్వు మర్చిపోయి ఉంటావు, నేనైతే ఇచ్చేసా అని ఇట్లాగ ఎన్ని సొమ్ములు ఉంటాయో కొన్నిసార్లు ఇళ్లలో. చిన్న గుండు సూది ఉన్నా సరే అది నీకు శాపగ్రస్తమే. పరుల సొమ్ము అనేది ఏదున్నా సరే అది నీకు శాపగ్రస్తమే. నీ కష్టార్జితం కానిది ఏదున్నా సరే నీ కుటుంబంలో అది నీకు శాపగ్రస్తమే. అది నీవు తీసివేసుకుంటే దేవుడు నీకు తోడుంటాడు. లేదండి నేను ఎట్లాగే పోతాననుకుంటే ఇక ఎప్పుడు నీ జీవితంలో అపజయమే ఉంటుంది. చిన్న పని చేసినా అది విజయవంతం కాదు, అట్లాగే ఉంటావు. యెహోషువ వెంటనే చేశాడు ఈ పని, నిర్మూలన చేశాడు. అక్కడ ఆకాను కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. అందరూ ఎటు వెళ్ళిపోయారు, కొట్టేశారు. ఇక అక్కడ నుంచి యెహోషువ ఎక్కడికి వెళ్ళినా సరే విజయం వచ్చింది. 31 మంది రాజులను జయించాడు. ఎంతమందినండి? 31 మంది రాజులు, అంటే 31 దేశాలని యెహోషువ ఒక్కడే జయించుకుంటూ వెళ్ళిపోయాడు. నీ జీవితంలో కూడా ఎట్లాంటి జయం నీకు రావాలంటే ఇది నేను చేయాలి.